కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 3వ తేదీ వరకు వారం రోజుల పాటు ఔత్సాహికులకు కేవీకే శాస్త్రవేత్తలు శిక్షణ అందించనున్నారు. ఆంగ్రూ ఆధ్వర్యంలో జాతీయ తేనెటీగల సంస్థ అటారీ జోన్ 10 సహకారంతో దాదాపు 25 మందికి శిక్షణ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మన ప్రాంతంలో పెంపకానికి అనువైన తేనెటీగల రకాలు, శాస్త్రీయంగా తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి, ఉప ఉత్పత్తుల తయారీ వంటి వాటి గురించి శిక్షణ అందించనున్నారు. శిక్షణ అనంతరం ధృవీకరణ పత్రాలతో పాటు ఎంపిక చేసిన ఔత్సాహిక పెంపకందారులకు ఉద్యాన శాఖ సహకారంతో తేనెటీగల బాక్సులను సైతం అందించనున్నట్లు వివరిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమానికి మనకి 25 మంది ఔత్సాహిక యువతీ యువకులు కర్నూలు, నంద్యాల, కడప మరియు చిత్తూరు జిల్లాల నుంచి మన ఈ శిక్షణా కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసికి రావడం జరిగిందండి. ఈ ప్రాంతానికి అనువైన తేనెటీగలు, నెక్స్ట్ వచ్చేసి వాటిని శాస్త్రీయంగా ఏ విధంగా పెంచుకోవాలి, తేనెటీగలకు వచ్చే తెగుళ్ళు, వాటికి శత్రువులైనటువంటి ఇతర కీటకాలు, నెక్స్ట్ వచ్చేసి తేనెని ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా ఉత్పత్తి అయిన వాటిని సేకరించాలి, ఇదే కాకుండా మన తేనెటీగలో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు, వీటన్నిటి మీద మనకి ఇక్కడ 7 రోజుల పాటు ప్రాక్టికల్ గా మన బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. పండ్ల తోటలకి, పూల తోటలకి మరియు నూనె గింజల పంటలలో ఎకరాకి 20 నుంచి 25 బాక్సులు పెట్టుకోవాలండి. ఈ 20 నుంచి 25 బాక్సులు పెట్టుకోవడం వల్ల మనకి పరపరాగ సంపర్కం బాగా జరిగి పండ్ల తోటల్లో కానీ, పూల తోటల్లో కానీ, మరియు నూనె గింజల పంటల్లో కానీ, ఇతర తోటల్లో ఇతర మన ఫీల్డ్ క్రాప్స్ లో కూడా ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఎక్కడైతే తేనెటీగల బాక్సులు పెట్టుకున్నామో అక్కడ మనకి రీసెర్చ్ పరిశోధన ఫలితాలు వాళ్ళ 20 నుంచి 30% దిగుబడి పెరుగుతుందండి. ఎవరైతే బాక్సులు పెంచుకుంటారో వాళ్ళు ఇతర రైతులకి అంటే ఉల్లి ఉత్పత్తికి కానీ, ఇతర పండ్ల తోటల్లో మనకి సంపర్కం జరగడానికి కూడా ఈ బాక్సులను ఇచ్చి వాళ్ళకు కూడా దిగుబడి పెంపొందించడానికి దోహదపడడంతో పాటు వాళ్ళు కూడా నికర ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడా బాగా పండ్ల తోటలు, పూల తోటలు మరి ఇతర మన ఫీల్డ్ క్రాప్స్ ఉన్న చోట పెట్టుకుంటే నెలకి 2 నుంచి 3 కేజీల తేనె మనకు బాక్స్ నుంచి తీసుకోవచ్చు. అట్లా ఒక ఎకరాకి 20 బాక్సులు నికరంగా పెట్టుకున్నా కానీ 60 కిలోల తేనె ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమము ముగింపు రోజు మనకి సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వారి సమన్వయంతో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ స్కీమ్ కింద 40% సబ్సిడీతో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దాన్ని మెయింటైన్ చేయగలరో వారికి మాత్రమే హార్టికల్చర్ వారి సహకారంతో 40% సబ్సిడీ మీద మనకి బీ బాక్స్ కూడా సెలెక్టెడ్ బీ కీపర్స్ కి, బీ ఫార్మర్స్ కి ఇవ్వడం జరుగుతుందండి.